కొన్నిసార్లు చాలా పెద్ద విషయాలు చాలా సాధారణమైన చోట్ల దాగి ఉంటాయి కదా. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే సంతోష్ అనే ఒక అబ్బాయి రాసుకున్న డైరీలోని కొన్ని పేజీలు తిరగిద్దాం. మరి ఈ తీపి జ్ఞాపకాలు మనకేం చెప్తున్నాయి? అసలు ఏ అనుభవాలు మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి? రండి కలిసి తెలుసుకుందాం. చూసారా, కథ మొత్తం ఇక్కడే మొదలవుతోంది, ఈ ఒక్క వాక్యంతో. ఇది జస్ట్ ఒక ట్రిప్ గురించి కాదు, ఇందులో ఎన్నో ఎదురుచూపులు, బంధాలు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఒక్క వాక్యమే రాబోయే ఒక అద్భుతమైన అనుభవానికి పునాది వేస్తోందన్నమాట. మరి మనకు బాగా గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఎలా మొదలవుతాయి? సింపుల్, మనం చూసేవాటితో, వినేవాటితో, రుచి చూసేవాటితో, అంటే మన ఇంద్రియాలతో. మరి ఈ ప్రయాణం మన ఇంద్రియాల్ని ఎలా మేల్కొల్పిందో చూద్దామా? సరే, ఇప్పుడు సంతోష్ మనల్ని తన ప్రయాణంలోకి తీసుకెళ్తున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, మనమందరము ఒక బస్సు కిటికీ పక్కన కూర్చున్నాం. బయట ప్రపంచం నెమ్మదిగా వెనక్కి వెళ్తోంది. మరి మన కళ్లకు మొదటిగా ఏం కనిపిస్తోంది? చెవులకు ఏం వినిపిస్తోంది? ఆహా, ఇదిగోండి మొదటి విజువల్. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే రంగు. అవి కేవలం చెట్లు కాదు, పసుపు పువ్వులతో ఉన్న చెట్లు. చూసారా, ఇలాంటి ఒక చిన్న డీటెయిలే కదా ఒక మామూలు దృశ్యాన్ని మనస్సులో నిలిచిపోయే జ్ఞాపకంగా మార్చేస్తుంది. ఇప్పుడు ఆ విజువల్ ప్రపంచాన్ని ఇంకొంచెం బిల్డ్ చేద్దాం. ఆ పచ్చని పొలాలకి, తెల్లని కొంగలకి మధ్య ఉన్న కాంట్రాస్ట్ చూడండి. ఇది కేవలం రంగుల గురించి మాత్రమే కాదు, ప్రకృతిలో ఉన్న ప్రాణం, ఆ ప్రశాంతతకు ఒక సింబల్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా కళ్లతో చూశాం, ఇప్పుడు చెవులతో విందాం. సిటీల్లో ఉండే రణగొణ ధ్వనులకి, ఆ గ్రామంలోని సౌండ్స్కేప్కి ఎంత తేడా ఉందో కదా. అక్కడ వినిపించే ఆ పక్షుల పాటలే ఆ ప్రదేశానికి ఒక ఐడెంటిటీ ఇచ్చేస్తున్నాయి. ఆహా, ఇక రుచి విషయానికి వస్తే ఇది చాలా పవర్ఫుల్. ఆ సీజన్లో మొదటి మామిడి పండు తినడం, ఆ రుచి, అది కేవలం ఒక అనుభవం మాత్రమే కాదు కదా, అది మన బాల్యాన్ని, ఆ సంతోషాన్ని తిరిగి గుర్తుచేసే ఒక స్వీట్ మెమరీ. మనం నెక్స్ట్ చూడబోయేది సరిగ్గా అర్థం కావాలంటే ఈ పదం గురించి తెలుసుకోవాలి. దిష్టిబొమ్మ అంటే ఏంటంటే పొలాల్లో పక్షులు రాకుండా భయపెట్టడానికి పెట్టే మనిషి ఆకారంలో ఉండే బొమ్మ అన్నమాట. ఇది గ్రామీణ జీవితంలో, ఆ పొలాల వాతావరణంలో చాలా కామన్. ఇదిగో ఆ దిష్టిబొమ్మ ఇలా ఉంటుంది. ఇది కేవలం ఒక వస్తువు కాదు, ఇది ఆ గ్రామీణ వాతావరణంలో, ఆ వ్యవసాయ జీవితంలో ఒక భాగం. దీన్ని చూడగానే ఆ కథ జరుగుతున్న సెట్టింగ్ మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం ఇంద్రియాల ద్వారా ఆ ఊరిని చూశాం. ఇప్పుడు ఆ గ్రామ జీవితంలోకి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. అక్కడ పనులెలా జరుగుతాయి, ఆ జీవనశైలి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆ గ్రామంలో ఒక మామూలు రోజు ఎలా ఉంటుందో. ఒకవైపు రైతులు పంటలు కోస్తున్నారు, ఇంకొందరు వరి నూర్పిడి చేస్తున్నారు, పిల్లలేమో సరదాగా కాలువలో ఆడుకుంటున్నారు. ఇక్కడ ప్రతిదీ ఫిజికల్ యాక్టివిటీ, అంతా బయటి ప్రపంచంతోనే ముడిపడి ఉంది. ప్రతి పని, ప్రతి ఆట ఒక గొప్ప అనుభవమే ఇక్కడ. ఇందాక అనుకున్నాం కదా నూర్పిడి అని. ఆ గ్రామ జీవితం పూర్తిగా అర్థం కావాలంటే ఈ పదం ముఖ్యం. నూర్పిడి అంటే ఏమీ లేదు, పంట నుండి ధాన్యాన్ని వేరు చేయడం. ఇది కేవలం ఒక పని కాదు, వాళ్ల కష్టాన్ని, వాళ్ల జీవన విధానాన్ని మనకు చూపిస్తుంది. ఈ ఒక్క వాక్యం చాలు అక్కడి వాతావరణం ఎంత స్వచ్ఛంగా ఉందో చెప్పడానికి. కాలువ ఎంత క్లీన్గా ఉందంటే కింద ఉన్న గులకరాళ్ళు, రంగురంగుల చేపలు కూడా కనిపిస్తున్నాయట. మన సిటీ లైఫ్తో పోలిస్తే ఎంత తేడా కదా. ఇలాంటి స్వచ్ఛతే కదా మనసుకి ప్రశాంతతనిచ్చేది. మనం ఇప్పటిదాకా ఆ ఊరి ప్రకృతిని చూశాం, పనులను చూశాం. మరి మనుషుల సంగతేంటి? వాళ్ల మధ్య సంబంధాలెలా ఉంటాయి? ఇప్పుడు దానిపైనే ఫోకస్ చేద్దాం. పల్లవి ఏమో తయ్యర్ కర్రతో ఒక ఆట నేర్పిస్తుంది. అమన్ వాళ్ల నాన్నకి ఆవుల పాలు పితకడంలో హెల్ప్ చేస్తున్నాడు. పీటర్, శృతి వాళ్ల నాయనమ్మతో కలిసి వేరుశనగకాయలు వలుస్తున్నారు. ఇంతలో సంతోష్ కూడా వాళ్లతో జాయిన్ అయ్యాడు. ఇవన్నీ చాలా సింపుల్ విషయాల్లా అనిపించొచ్చు, కానీ అసలు విషయమేంటంటే ఇక్కడ పని, కుటుంబం, స్నేహం అన్నీ ఎలా కలిసిపోయాయో చూడండి. ప్రతి దాంట్లో ఒక కలెక్టివ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మనం అసలైన విషయానికొస్తున్నాం. ఈ కథలోంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఉంది. అదేంటంటే డిజిటల్ ప్రపంచం నుండి దూరంగా ఉండటం వల్ల కలిగే ఆనందం.
ఇది చదవండి. నేను ఉన్న సమయంలో నేను టెలివిజన్ చూడలేదు లేదా మొబైల్ గేమ్స్ ఆడలేదని గ్రహించాను. ఇది డైరీలో సంతోష్ రాసుకున్నమాట. ఇది ఒక సింపుల్ వాక్యమే అయినా ఇందులో ఒక పెద్ద రియలైజేషన్ ఉంది. మన మోడర్న్ లైఫ్కి ఆ గ్రామీణ అనుభవానికి మధ్య ఉన్న అసలైన తేడాను ఇదొక్కటే చెప్పేస్తోంది. సో ఈ స్లైడ్ మనకు మొత్తం కథని ఒకే చోట చూపిస్తుంది. ఒకవైపు చూస్తే స్వచ్ఛమైన గాలి, ప్రకృతి, నిజమైన ఆటలు, మనుషులతో సంబంధాలు, అంతా కలిసి చేసే పనులు. మరోవైపు చూస్తే మన సిటీ లైఫ్, వీడియో గేమ్స్, టీవీ అంతా మన గదిలోనే ఒంటరిగా. చూశారా ఆ అన్ప్లగ్డ్ లైఫ్ ఎంత విలువైనదో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తోంది. సరే, చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచమే ప్రతి క్షణం ఒక కొత్త అనుభవాన్ని ఇస్తున్నప్పుడు మనకు వినోదం కోసం నిజంగా ఒక స్క్రీన్ అవసరమా? ఈ ప్రశ్న మన జ్ఞాపకాల్ని, మన జీవితాన్ని ఎలా మారుస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.